పార్సల్ వాళ్ళకి ఇచ్చేసిరా. ఎక్కడికి? ఇక్కడికి. ఎన్నిసార్లు వెళ్తాడండి? నువ్వు ఎన్నిసార్లు టెన్షన్ పెడితే అన్ని సార్లు. రే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. ఏమైందిరా? దేవు సార్ ఫోన్ చేశారా. ఎవరికో ఈ కిడ్నాప్ విషయం మీద అనుమానం వచ్చిందంట. బాబు గారిని దొరికాడంటే చాలా డేంజర్ అంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేశారు. రే ఒక్కసారి తప్పించుకోవడానికి ట్రై చేశాక మనం జాగ్రత్తగా ఉండగా ఏం చేస్తావురా? రే అక్కడ నీళ్ళున్నాయి, తాగరా పోయి. జై దొరికేశాడు. ఈ నేరం దేవ్ చేశాడని ప్రూవ్ చేస్తే ఇక అన్నయ్యకే ప్రాబ్లం ఉండదు. మేడం, జై ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది రాము గారు. అమ్మ వెళ్ళి చూసింది. మీనాక్షిని తీసుకెళ్లి చూపిస్తానని మీనాక్షి దగ్గరికి వెళ్ళింది. ఇంకంతా అమ్మ చూసుకుంటుంది. జై కనిపించిన హ్యాపీనెస్ అనూప్ చెప్దాం. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మేడం, చెప్పండి. అను, 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? అను, అను, రాముగారు, ఏంటి మేడం? అను తన గదిలో లేదు. వెనక లాన్ లో ఏమైనా ఉందేమో చూసొస్తాను. వెనక లాన్ లో కూడా లేదు మేడం. ఎక్కడికి వెళ్ళిపోయింది? సెక్యూరిటీ, అను బయటికి వెళ్ళిందా? లేదమ్మా, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరు బయటికి వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదా? మరి ఇంట్లో కూడా లేదు. ఏమోనమ్మా, తెలీదు.
మీకు తెలియకుండా ఇంట్లో లేకుండా అను ఏమైనట్టు మీరు సరిగ్గానే చూస్తున్నారా? చూస్తూనే ఉన్నామమ్మా, ఎవరూ బయటకెళ్ళలేదు. మరి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? ఒకవేళ జ్యోతికి తను జరిగిందంతా చెప్తే జ్యోతి ఏమైనా హెల్ప్ చేసి అనుని బయటికి తీసుకెళ్ళిపోయిందా? నో, అలా జరగడానికి వీలేదు. రాముగారు పదండి. ఏంటి ఉమాదేవి నిజంగానే జైని దేవు దగ్గర చూసిందా? నిజంగా దేవే జైని తీసుకెళ్ళాడా? నిజంగా దేవే గనకి పనిచేసుంటే మీనాక్షి వాసుదేవిని ఇంకెప్పటికీ క్షమించదు. బాబు, బాబు నీకోసమే వస్తున్నాను బాబు. నా కోసం ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. నా ఫోన్ పాడైంది బాబు. బయట నుంచి చేద్దామంటే నీ నెంబర్ లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. ఏంటంత ఇంపార్టెంట్ విషయం? ఇప్పుడు మీతో ఈ విషయం మాట్లాడకపోతే బహుశా మీనాక్షి మీతో జీవితాంతం మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని కలవకపోతే మీనాక్షితో పిల్లలతో కలిసి ఉండాలనే మీ కోరిక జీవితాంతం తీరకపోవచ్చు. ఏంటండి ఏమంటున్నారు మీరు? ఏంట విషయం? జై ఎక్కడున్నాడు బాబు? ఆ, అదే జై కోసం వెతుకుతున్నాను, ఇంకా దొరకలేదు. దొరకలేదా? మీరు వెతకట్లేదా? లేదంటే వెతకాల్సిన అవసరం లేదా? ఏంటండి ఏమంటున్నారు మీరు? ఇవి నేనన్న మాటలు కావు బాబు, ఆ ఉమాదేవి అన్న మాటలు. ఇందాక ఉమాదేవి మా ఇంటికొచ్చి మీనాక్షితో అన్న మాటలు బాబు. ఉమాదేవి నిన్నే మా ఇంటికొచ్చి ఇలాగే మాట్లాడింది. మీనాక్షి వచ్చి నన్ను అడిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అనుకోవడం కాదు బాబు, ఆందోళన పడుతున్నాను. వాళ్లకొచ్చిన అనుమానం నిజమవ్వకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆవిడిది ఒట్టి అనుమానమే అనుకున్నాను. కాని ఆవిడొచ్చి జైని చూశానని చెప్పాక అందులో నిజమెంతుందో తెలియక అయోమయంలో ఉన్నాను బాబు. ఉమాదేవి జైని చూసిందా? తను చూడ్డమే కాదు బాబు, మీరెక్కడ దాచిపెట్టారో చూపిస్తాను రమ్మంటూ మీనాక్షిని కూడా తీసుకెళ్ళింది. మీనాక్షిని తీసుకెళ్ళిందా? అవును బాబు, తీసుకెళ్ళింది. అయినా మీరెందుకు బాబు అంత కంగారు పడుతున్నారు? నేనెందుకు కంగారు పడతాను? బాబు, జైని కిడ్నాప్ చేసింది నిజంగా మీరు కాదు కదా బాబు? నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నా కొడుకు నేనెందుకు ఎత్తుకుపోతాను? మీరు కాకూడదని నా కోరిక, నా ప్రార్థన. కానీ మీరే గనక ఈ పని చేసుంటే మాత్రం జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి బాబు. అవును బాబు, మీనాక్షికి మీరంటే ఎంత కోపం ఉన్నా, ఎక్కడో మనసు లోతుల్లో మీరంటే మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న కోరంత ప్రేమ కూడా ఉందన్నా నమ్మకం. మీరిద్దరూ ఇంకా కలుస్తూ ఉండడానికి, భవిష్యత్తులో కలుసుకోగలమనే ఆశ మీలో ఇంకా బ్రతికుండడానికి కారణం సన్నటి తీగలాంటి ఆ ప్రేమేనని అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు గాని నిజంగా ఈ పని చేసుంటే మీ బంధాన్ని బలంగా చేయాల్సిన ఆ బలహీనమైన తీగ తెగిపోతుంది. మిణుకు మిణుకుమంటున్న ఆశాదీపం ఆరిపోతుంది బాబు. మీ మధ్య దూరం శాశ్వతమైపోతుంది. మీ ఆశ అడియాసవుతుంది. నేను మీకోసం వచ్చింది మీరీ పని చేశారో లేదో తెలుసుకోవాలని కాదు బాబు. చేసుంటే అను ఇంట్లో లేదు. దేవికి గాని దొరికిందంటే ఆ దేవు అస్సలు వదలడమ్మా. రాజాది రాజాను నేను